ఒడిస్సా సైడ్ వెళ్తున్నాం అనమాట, కల్లేరు. సో మీకు అక్కడ బోర్డర్ చూపిస్తాను. అటు వెళ్తే ఒడిస్సా, ఇటు వెళ్తే ఆంధ్ర, ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే ఛత్తీస్గఢ్ బోర్డర్. 3 బోర్డర్లు ఒకే దగ్గర ఉంటాయి అనమాట. సో నేను అజీజ్ దగ్గరికి వచ్చాను, అజీజ్ని తీసుకెళ్దాం అని చెప్పి. ఇగో అజీజ్ బిజీగా ఉన్నాడు. సో ఇక్కడ మా ఫ్రెండ్ కటింగ్ షాప్ ఒకటి ఉందన్నమాట, చాలా ఫేమస్ కటింగ్ షాప్ ఇది. సంవత్సరంలో ఒకసారి తీస్తాడు అంతే, గట్టిగంటే. చార్లీ హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్. సో ఇదన్నమాట కటింగ్ షాప్. ఇది అజీజ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కటింగ్ షాప్. సంవత్సరానికి ఎన్ని రోజులు తెస్తావరా? ఒకసారి సంవత్సరానికి ఒకసారి తెస్తాడు. అయినా ఫేమస్ మాట లేకుండా చెప్పాడు, ఒకసారి చెప్తాను. సో వెళ్తా మా తమ్ముడు మొన్న ఇక్కడ టీ ఓనర్ అనమాట. సో చేయలేపాడు, పిలిచాడు. సరే వెళ్దాం ఏంటో. ఇగో టీ తెలుసుగా మీ అందరికీ, ఫేమస్ అనమాట ఇది. సో అక్కడ ఆల్రెడీ కూర్చొని అంటున్నాడు, దాక్కుంటున్నాడు కెమెరాని చూసి. హాయ్ చెప్పరా, కెమెరాకి హాయ్ చెప్పరా. ఎవరు కాదురా, యూట్యూబ్ రా. వెళ్ళిపోతున్నాడు. ఓకే. సో మన చిన్ను వచ్చాడు అనమాట మన దగ్గరికి. మన చిన్ను మన పాత సబ్స్క్రైబర్, మన పాత వీడియోలో కూడా ఉన్నాడు. అలాగే చిత్తూరు వాస్తవాన్ని సింహాలి ఇప్పుడు ఎర్రపేటలో నివసిస్తున్నాను. వచ్చి బతుకుతున్నాను, బ్రతుకు తెలుగు కోసం వచ్చాను. మల్టీ టాలెంటెడ్ అనమాట, ఏదైనా చేస్తాడు, అన్నిట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానికి కోటకృష్ణ గారి దగ్గర బ్రతుకు తెలుగు కోసం ఆయన నన్ను సాదుకుంటుంటాడు. సో గాయ్స్, సీను చెప్పు మన ఛానల్ గురించి ఏమని చెప్పు. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ సబ్స్క్రైబ్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ ముందుండి నడిపిస్తాలి. కొంచెం మీ సపోర్ట్ ఉంటే చాలా ముందుకు వెళ్ళి. ఓకే. చింతూరులో మన ఫాలోయింగ్ గురించి చెప్పరా ఏదైనా తెలిస్తే. నా పేరు సమీర్ భాయ్. ఒకసారి మోసం కూడా వెళ్తే సిలిపిలి కోసం పిల్లలేకపడ్డారు. వీడియో మేము ఒకటి తీసాము. ఆ వీడియోలో మా సినిమా హాల్ యూత్లో రాము కొడుకు, పిచ్చి రాము కొడుకు అసలు ఎంత మంచి కుర్రోడు అంటే ఆ బాలుని మర్చిపోయాడు. కంపల్సరీ అతను మళ్ళీ మేము వీడియోలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, తప్పకుండా తీసుకొద్దాం. మన మున్నాకైతే అంత యూట్యూబ్ మీద అంత అవగాహన లేదు. సో వీడియోలు చూస్తాడు, అంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తలే కానీ అసలు జిమ్కి వెళ్తున్నాడు. కనలేంట్రా, మొన్నే స్టార్ట్ చేసావా? ఓకే ఓకే. బైసెప్ పెంచడం చూడండి ఒకసారి. బైసెప్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నాడంట. ఓకే, మరి ఆల్ ది బెస్ట్. హలో. సో మనం అయితే హర్ష దగ్గరికి వచ్చాం అనమాట. హర్ష కూడా వస్తాడు ఈరోజు మనతో పాటు. హర్ష హాయ్ చెప్పు. ఇప్పుడే లేచావేంటి? ఒకసారి నీ టైమింగ్స్ చెప్పు, ఎప్పుడు లేకుతావు, ఏం చేస్తావు? డిపెండ్స్ అపాన్ మై స్లీపా అంతేనా? మన ఆవిడ హైదరాబాద్లో ఉంటాడు అనమాట. ఏ కంపెనీలో వర్క్ చేస్తావు, ఏంటి రోల్ ఏంటి అది కూడా చెప్పు. ఇంట్లో వర్క్ చేస్తున్నా గైస్, కంటెంట్ మోడరేటర్. సో ఐ హావ్ టు లీవ్ మై ఆఫీస్. సో విత్ ఇన్ ద నెక్స్ట్ 2 months ఐ విల్ బి సర్వింగ్ మై నోటీస్ పీరియడ్. దట్స్ ఇట్. ఓకే. అజీష్ చెప్తాడు ఇప్పుడు మన హర్ష గురించి. ప్రొఫెషనల్ బైక్ రైడర్. ఇది మన హర్ష. మంత్లీ ఒక 2 times పడతాడు. వన్ టైం అంట ఒప్పుకున్నాడు. సర్లే 1 time అయినా పడతాడు కదా. సో మనం వీడియో చేస్తూ ఉంటే చూసి మన సబ్స్క్రైబర్ ఒకటి ఆగాడు అనమాట. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో, నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. వీడియోస్ డైలీ ఇంకా అప్లోడ్ చేస్తాం బ్రో. ఓకే ఓకే. రేపు ప్రోగ్రామ్ ఉంది బ్రో, జాయిన్ అవ్వచ్చు. మీరే మెయిన్ లీడ్ రేపు ప్రోగ్రామ్కి. ఓకేనా? ఓకే ఓకే, బాయ్ బ్రో. సో గాయస్ చూశారు కదా, అలా మన సబ్స్క్రైబర్లు చాలా చిన్న ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినా సరే మన సబ్స్క్రైబర్లు అలా కలుస్తున్నారు రోడ్డు మీద. మన హర్ష చూసి నవ్వుకుంటున్నాడు. సో ఇలాంటి ఇది శబరి అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 kilometers మనకి ఆ బ్రిడ్జ్ అనేది వచ్చింది, బోర్డర్ బ్రిడ్జ్. ఛత్తీస్గఢ్ టు ఒడిస్సా టు ఆంధ్ర 3 స్టేట్ల బోర్డర్ ఉంటుంది అనమాట అక్కడ. సో దీని గురించి హర్షకి అయితే బాగా తెలుసు. హర్ష చెప్పామా గట్టిగా. ఇప్పుడు ఏంటంటే ఈ బోర్డర్ అవతల ఇక్కడి నుంచి కనిపించే అక్కడ ఇల్లు ఏవైతే ఉన్నాయో దాని ఆపోజిట్లోనే మాకు ఇల్లు ఉంటుంది అనమాట. అక్కడ మా తాతయ్య వాళ్ళు ఉంటారు అవతల సైడ్. సో అట్లా అది ఛత్తీస్గఢ్ స్టేట్. అదంతా దంతవాడ డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది.
అక్కడ సుబ్బా డిస్టిక్ కింద వచ్చింది, దంతవాడ డిస్టిక్ కాదు. దంతవాడ జిల్లారా అది? సుబ్బా డిస్టిక్ కదా అది. రాదు, దంతవాడ అని వస్తుంది అక్కడ. అక్కడ ఈవెన్ ఆధార్ కార్డులో అన్నింటిలో దంతవాడ అని వస్తుంది. అవతల తాతయ్య వాళ్ళకి ఉంటాయి కదా, డాడీ వాళ్ళకి. సో అట్లా ఉండేది. దానివల్ల వెళ్ళడం రావడం అన్నట్టు బాగా అలవాటు అనమాట. గోదావరి వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోతాయి అనమాట. ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోద్ది. ఇది కొత్త రోడ్డు వేసారు. ఇదివరకు అయితే రోడ్ అసలు ఉండేదే కాదు, సింగిల్ లేన్, మొత్తం సింగిలే. ఇవన్నీ మునిగిపోతాయి గోదావరిలో వస్తే. జస్ట్ కొద్దిగా అలా 4 రోజులు వర్షాలు పడితే చాలు ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇంకా రహదారులు ఉండవన్నమాట. ఒడిశాకి, ఛత్తీస్గఢ్కి, ఆంధ్రాకి మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఏమన్నా కోట్లు వేసుకుంటారు, బోర్డులు వేసుకుంటున్నాడమే. అప్పుడు నుంచి అంత వీడియో బాగుంటుంది. సో ఇది డేంజర్ స్పాట్లు అనమాట టర్నింగ్లో. మేమైతే వచ్చేసాం అనమాట ఇక్కడ స్పాట్ దగ్గర బ్రిడ్జి మీదకి. సో దీన్ని మనం సీలేరు వాగ్ అంటాము. ఇది వెళ్ళి మనకి శబర్లో కలిసిద్ది. సో ఇది కల్లేరు బ్రిడ్జ్ అనమాట. ఇది ఆంధ్రాలో ఉంటుంది. అవతల పక్క బార్డర్ని చూసారా, అది మనకి ఒడిస్సా బార్డర్ అనమాట. అది దాడితే ఒడిస్సా స్టేట్. సో నేను కల్లేరు వాగ్ అంటాం. ఇక్కడ అసలు ఎవరైనా వచ్చినా సరే ఎవరు దిగకండి, చాలా డేంజర్ స్పాట్ అనమాట ఇది. సో చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ అందరూ చాలామంది పిక్నిక్స్కి వాటికి వీటికి వస్తారు. ఎవరు వచ్చినా సరే పైన ఆడుకొని వెళ్ళిపోండి. అక్కడ ఉంటుంది స్పాట్ అనమాట, పిక్నిక్ స్పాట్ ఇసుక దగ్గర. రీసెంట్గా మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఇంట్లో పార్టీ కానీ వచ్చి ఇక్కడ చనిపోయారు. యూ వాంట్ టు కమ్ హియర్, కమ్ అండ్ ఎంజాయ్ ప్రాపర్లీ అండ్ ప్లీజ్ గో. సో అంతేగాని నీళ్ళల్లో డెప్త్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పి అలా రిస్కులు చేయకండి. డ్రింక్ చేయద్దు, ఇక్కడికి వచ్చి డ్రింక్ చేయకండి. సో ఇది చాలా డేంజరస్ ఏరియా. సో వాటర్ మనకి ఇలా కనిపిస్తాయి కానీ చాలా ఫ్లో ఉంటుంది అండ్ చాలా డెప్త్ ఉంటుంది ఇక్కడ. సో ఎక్స్పెక్ట్ చేయలేము ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది. ప్లీజ్ బీ కేర్ఫుల్ గైస్ ఇఫ్ యు ఆర్ కమింగ్ హియర్, గోయింగ్ టు కమ్. సో చూసారు కదా, ఇక్కడైతే మనకి రాళ్ళు కనపడుతున్నాయి, అసలు ఏమీ వాటర్ లేనట్టున్నాయి. పక్కనే చూస్తే మొత్తం గ్రీన్గా ఉన్నాయి వాటర్. సో ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ స్పాట్లు. చాలా డేంజర్ స్పాట్ ఇది. చూడడానికి ఎంత బాగుందో అంతే డేంజర్ కూడా స్పాట్. ఇది వెళ్ళి మనకి సీలేరు వాగ్ అంటారు. ఇది వెళ్ళి మనకు శబర్లో కలిసిద్ది. దీని జంక్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ ఈ సీలేరు వాగు అండ్ శబరి కలుసుకుంటాయి. అండ్ సో అది బార్డర్ అనమాట, ఛత్తీస్గఢ్ బార్డర్, ఒడిశా బార్డర్ సారీ. ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్కి ఒక జస్ట్ 3 కిలోమీటర్స్ అంతే. మొత్తం 3 బార్డర్లో ఒక 10 కిలోమీటర్ లోపే ఉంటాయి. సో దీని గురించి అజీజ్కి బాగా తెలుసు, ఎందుకంటే ఇక్కడ అజీజ్ ఒడిస్సాలో ఇస్మాయిల్ నగర్లో ఉన్నాడు కొన్ని రోజులు, చెప్తాడు. నాకంటే ఎక్కువ అంటే నేను ఒక 3 మంత్స్ పని చేస్తే సమీర్ ఒక 6 మంత్స్ పని చేశాడు. సమీర్కే ఎక్కువ తెలుసు. సో మీ ఇద్దరు ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా సరే మాకు అంత తెలియదు. హర్ష అంటే ఇక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి. హర్ష వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. సో ఇక్కడే పెరిగి ఇక్కడే తిరిగేవాడు. ఇదే వాటర్లో దిగి స్నానం చేసేవాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడ దిగి స్నానం చేసినా వాడికి ఈత కొట్టడం ఇప్పుడు దాకా రాదు. వచ్చా ఈత వచ్చా పట్టుతామా. సో చూసారు కదా, వ్యూ అయితే చూడడానికి ఎంత బాగుంటుందో అంతే డేంజర్ కూడా. ఎవరైనా వచ్చినా సరే స్విమ్మింగ్ వస్తేనే దిగండి, అది కూడా డ్రింక్ చేయకుండా దిగండి. సో ఇదైతే ఇక్కడ బోర్డు ఉందన్నమాట. మోట్ వచ్చేసి 1 కిలోమీటర్, కలిమెల 30, మల్కనగిరి 93. సో ఇదంతా ఒడిస్సా స్టేట్ అనమాట. సో ఇవన్నీ ఊరి పేర్లు కొద్దిగా మనలాగా ఉండే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మల్కనగిరి వచ్చేసి డిస్టిక్ వచ్చింది అనమాట. ఒడిస్సాకి డిస్టిక్ మల్కనగిరి. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఊరు కూడా చాలా బాగుంటుంది. సో ఇది జంక్షన్ అనమాట. ఈ మోటుకి రైట్ సైడ్ వెళ్తే మల్కనగిరి 79 ఊర్లు ఉంటాయన్నమాట. ఇటువైపు వెళ్తే ఛత్తీస్గఢ్ వచ్చింది మనకి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జి దాటితే మనకి ఛత్తీస్గఢ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఛత్తీస్గఢ్ బార్డర్కి. అటు 2 వెళ్తే మన ఆంధ్ర, ఇంకా ఇటు వెళ్తే మనకి మల్కనగిరి స్టేట్ మొత్తం ఒడిస్సా. ఇటు నుంచి మనం భువనేశ్వర్ అటు కూడా వెళ్ళిపోవచ్చు. సో 3 బార్డర్లు ఒకే దగ్గర, అసలు ఎక్కడ ఉండవన్నమాట ఇలాంటి. సో 3 గోదావరిలు కూడా, శబరి అండ్ సీలేరు అండ్ గోదావరి 3 ఒక దగ్గర కలుస్తాయి. సో మనకైతే చాలామంది అనుకుంటారు ఇలాంటి స్పాట్లు చూడాలి వెళ్ళాలి అని. మనకైతే దగ్గరలోనే ఉన్నాయి. సో ఎవరైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా మా వీడియో చూడండి. చూస్తే మొత్తం క్లారిటీ ఉంటుంది అనమాట, మీరు ఎక్కడ రావాలి ఏం చేయాలనేది. సో ఇది వచ్చేసి ఇక్కడ టెంపుల్ అనమాట, ఫేమస్ టెంపుల్. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. సో ఇది మనకు వచ్చి మోట్ పోలీస్ స్టేషన్, ఒడిస్సా పోలీస్ స్టేషన్. సో ఇది ఊరు చాలా చిన్న ఊరు అనమాట. మోట్ అనేది చాలా చిన్న ఊరు. సో అయినా సరే ఇది ఒక మోటు మండలం కింద ఏదో వచ్చింది సంథింగ్. సో మోటు బస్ స్టాండ్ చూడండి, అసలు జనాలు తక్కువ ఉంటారు కానీ
బస్ స్టాండ్ అయితే అసలు హైఫై ఉంటుంది బస్ స్టాండ్ అయితే. సో ఇదిగోండి బీజా పట్నాయక్ బస్ స్టాండ్ మోటు. సో మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఇంత మంచి బస్ స్టాండ్లు ఉండవు, చిన్న ఊర్లో. అది కూడా మనం ఇలాంటి బస్ స్టాండ్స్ మన ఆంధ్ర తెలంగాణలో చూడాలంటే సిటీస్కి వెళ్ళాలి, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ అటు వెళ్ళాలి. సో మనకి ఇది బస్ స్టాండ్ చూడండి ఒకసారి, ఒక చిన్న ఊర్లో చాలా బాగుంటుంది బస్ స్టాండ్. ఇది చాలా తక్కువ వస్తాయి బస్సులు, గట్టిగంటే రోజు మొత్తంలో 2-3 వస్తాయి, దానికి ఇంత పెద్ద బస్ స్టాండ్. సో ఇక్కడ మనకి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం రాయ్పూర్ వెళ్ళొచ్చు, అండ్ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి మనం రాజమండ్రి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనకి సిటీస్కి వెళ్ళడానికి అయితే చాలా బస్సులు ఉంటాయి. సో అంత చిన్న ఊర్లో అంత పెద్ద బస్ స్టాండ్ ఉంది. మన సైడ్ చూడాలంటే అలాంటి బస్ స్టాండ్లో సిటీలకి వెళ్ళాలి. సో ఇది ఇంకా మోటికి ఇంకా ఎండింగ్ అనమాట. అంతే చిన్నూరు, ఇప్పుడు వీడియోలో మీరు అంతే చూసారో యాజ్ టీజ్ అంతే ఉంటుంది ఈ మోట్ అనే ఊరు. సో నెక్స్ట్ మనం వెళ్తున్నాం ఛత్తీస్గఢ్. సో ఇది మనకి ఛత్తీస్గఢ్ బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మనకి ఆ బ్రిడ్జి దాటగానే ఛత్తీస్గఢ్ వాటర్ వచ్చింది అనమాట. సో చూసారు కదా ఇందాక దానికి దీనికి జస్ట్ 2 కిలోమీటర్స్ డిఫరెన్స్. ఈ బ్రిడ్జి కూడా కొత్త బ్రిడ్జి, ఇదివరకు అసలు ఇక్కడ బ్రిడ్జే లేదనమాట. సో వెళ్ళాలి అనుకున్న నావలో వెళ్ళేవాళ్ళు. సో చూడండి అక్కడ ఉంటుంది స్పాట్ అనమాట నావ ఎక్కడానికి. సో ఇప్పుడు ఇది ఒక 1 ఇయర్ అయితేనేమో బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరిగి. సో ఇదైతే మన ఛత్తీస్గఢ్ బ్రిడ్జ్ అనమాట. జస్ట్ మనకి ఇంకొక 500 మీటర్స్ వెళ్తే మనకి అక్కడ బోర్డర్ ఉంటుంది అనమాట కుంట వెళ్ళడానికి. సో ఈ బ్రిడ్జ్ అయితే కొత్తగా కట్టారు, ఒక 1 ఇయర్ అయితేమో ఈ బ్రిడ్జి కట్టేసి. సో ఈ బ్రిడ్జికి సాయంత్రం పూట చాలామంది వస్తారు చూడడానికి. చూడండి బ్రిడ్జి కూడా కొత్తది, చాలా పెద్దది కూడా. సో మనకి ఇది వచ్చేసి శబరి, ఇది మనకి వెళ్ళేసి మన చింతూరులోనే కలిసిద్ది. సీలేరు వాగు అండ్ ఇది శబరి కలిసి మన గోదావరిలో కలుస్తాయి అన్నమాట. ఎక్కడ మన కూనారంలో ఇక్కడ నుంచి మనకు ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 3 వీడియోలు అవి 3 ఎక్కడైతే కలుస్తాయో నేను అక్కడ ఒకరోజు వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే మనం 3 బోర్డర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నాం కదా. ఈ 3 గోదావరిలో అయితే ఎక్కడైతే కలుస్తాయో శబరి, గోదావరి అండ్ సీలేరు వాగు, దాని మీద కూడా ఒకరోజు ఒక వీడియో చేద్దాం, చిన్న వీడియో చేద్దాం. సో అయితే ఇదిగోండి ఎండాకాలం లాగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. దీన్ని వర్షాకాలం చూడలేము ఎందుకంటే అంత నిండుగా ఉంటుంది అన్నమాట ఇక్కడ మొత్తం వాటర్తో. సో ఇదైతే మనకి చట్టి అన్నమాట. సో ఇక్కడ నుంచి జంక్షన్ అన్నమాట ఇది, చట్టికి, చింతూరుకి అండ్ కుంటాకి అండ్ మన భద్రాచలంకి వెళ్ళడానికి. ఇటు వెళ్తే మనకి ఆంధ్ర అండ్ ఇటు వెళ్తే మనకి తెలంగాణ, ఇటు వెళ్తే మనకి ఒడిశా, ఛత్తీస్గఢ్ అనమాట. 4 స్టేట్లకి జంక్షన్ ఇది. సో మనం ఇక్కడ నుంచి భద్రాచలం తెలంగాణ వెళ్ళాలంటే 64 కిలోమీటర్స్, ఇటు ఛత్తీస్గఢ్ వెళ్ళాలంటే 7 కిలోమీటర్స్. ఆంధ్ర అయితే ఇది ఆంధ్ర బోర్డర్లోనే ఉంది. సో ఇది జంక్షన్ అనమాట అన్నిటికీ, 4 స్టేట్ల జంక్షన్ అండి ఇది. చట్టి మనకి చింతూరు నుంచి వచ్చి ఒక 3 కిలోమీటర్సే పడుద్ది. సో ఇది మనకి డైలీ తిరుగుతూనే ఉంటాం అనమాట. సో